ఒకరు మోసం చేయబోతున్నారు. ఎవరు వారు, ఏం జరగబోతుంది, ఎటువంటి ఫలితాలు వారి వల్ల పొందుకోబోతున్నారు అన్ని వివరాలు వీడియోలో తెలుసుకుందాము. వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఈ రోజున వివాహ బంధంలో భార్యాభర్తల మధ్య గొడవ జరిగితే గనుక వారితో సమయాన్ని కేటాయించండి. అలా కేటాయించి మీరు ఏదో ఒక పనిని వారు ఇంప్రెస్ అయ్యేలాగా చేయండి. అప్పుడే మీకు మంచి రోజులు వస్తాయి. మీ యొక్క సమస్య తీరిపోతుంది. నెంబర్ 1 వశీకరణ మాంత్రికురాలు జ్యోతిషాలయం. ఎక్కడెక్కడ వారికైనా ఒక్క ఫోన్ ద్వారానే పరిష్కారం చూపబడును. స్త్రీ వశీకరణం, పురుష వశీకరణం, ప్రేమ, పెళ్లి, సంతానం, వ్యాపారం, కుటుంబ సమస్యలు, భార్యాభర్తల గొడవలు పరిష్కరించబడును. దుష్ట శక్తులు తీయబడును. నాగదోషం తీయబడును. నాగబంధన, గుప్త నిధులు, ధనం, లంకె బిందెల కొరకు మాతాజీ సమ్మక్కను సంప్రదించండి. ఫోన్ నెంబర్ 9000457068. మీరు కోరుకున్న వారిని మీ వద్దకు చేర్చాలా? అంజనం వేసి చూడబడును. నమ్మకంతో సంప్రదించండి. కొత్త సమస్య ఇక రాదు. కొంత ధనంతో కూడుకున్న రోజు ఇది. మీ ప్రవర్తన ఇతరులతో సున్నితంగా ఉంచండి. ఇక మీరు మీ సమయాన్ని పాత అభిరుచులకు ఇవ్వద్దు. మీ ఇంట్లో వివాహ సంబంధిత సమస్యలు త్వరలోనే పరిష్కారం కాబోతున్నాయి. ముఖ్యంగా ఈ రోజున జీవిత భాగస్వామికి సమయం తప్పక కేటాయించండి, లేదంటే అనర్థం జరగొచ్చు. ఈ రోజున ఇష్టదైవారాధన మీకు మేలు కలగ చేస్తుంది. నిత్యము కూడా ఓం నమశివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని పఠించండి. ఈ రోజు సంపాదనకు మంచి రోజు అవుతుంది. పూర్తి ప్రయోజనం పొందుకుంటారు. వ్యాపారం, ఇతర పనుల్లో లాభాలున్నాయి. లక్ష్యాలు నెరవేరుతాయి. ఎవరైతే ఈ రాశిలోని వారు ఉద్యోగం కోసం వేరే ప్రదేశాలకు లేదా వేరే ప్రదేశంలో ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నా మంచి అవకాశాలు వస్తాయి. మంచి నెంబర్ 1 సిటీలో మంచి ఉద్యోగం పొందుకుంటారు. మీ పిల్లలకు కూడా మంచి అలవాట్లు, ఆరోగ్యకరమైన ప్రవర్తన నేర్పించడంలో ఎప్పుడూ కూడా ఆలస్యం చేయొద్దు. విదేశాలకు వెళ్లాలని ఆలోచిస్తున్న వ్యక్తులు వీసా కోసం ఇక వేచి చూడాల్సిన అవసరం లేదు. మీరు మీ యొక్క భావోద్వేగాల్లో మార్పులు తెచ్చుకోండి. డబ్బులు, ఆస్తిలో పెట్టుబడి పెట్టడానికి మంచి సమయంగా చెప్పొచ్చు. మీ యొక్క ఆరోగ్యం నిలకడ ఉన్నట్లు కనిపిస్తుంది. కొన్ని కొత్త విషయాలు బాధించొచ్చు. జాగ్రత్త. ఈ రోజున కాస్త హెచ్చు తగ్గులు ఉండబోతున్నాయి. పై అధికారుల నుంచి తప్పకుండా సలహా తీసుకోండి. మీ పైన కొన్ని ఇబ్బందులు పడొచ్చు. మీ యొక్క సంతానం ఏదైనా పరీక్షకు హాజరైతే వాటి ఫలితాలు ప్రకటించాక మీకు సంతోషకరమైన వార్త అందుతుంది. కొన్ని సవాళ్లను ఎదుర్కొంటారు. స్నేహితులతో చాలా మంచి సమయం గడపబోతున్నారు. రాజకీయ సంబంధిత చర్చల్లో ఆనందంగా ఉండబోతున్నారు. జీవిత భాగస్వామితో మంచి సలహాలు పొందుకుంటారు. బలహీనతలు ఎవ్వరితో పంచుకోవద్దు. ఈ రాశిలోని వారు ఈ రోజున జాగ్రత్తగా ఉండండి. స్నేహితుల్లోని ఒకరే మిమ్మల్ని మోసం చేస్తారు. చెడు దృష్టితో చూడబోతున్నారు. ఈ రోజున వారి యొక్క అసూయ, ద్వేషాలను వెళ్లగక్కేస్తారు. మీ స్నేహితుల్లోని ఒకరు మిమ్మల్ని మోసం చేయబోతున్నారు. తరచుగా మీ జీవితంలో వచ్చే సమస్యలకు వారే కారణమై ఉంటారు. మీ వైవాహిక జీవితంలో తరచూ గొడవలు వస్తుంటాయి. మీకు జరిగే పనులు కూడా ఆగిపోతూ ఉంటాయి. మీ ఆరోగ్యంలో కూడా సమస్యలు వస్తూ ఉంటాయి. ఇదంతా నరదృష్టి మహిమ. మీకు వచ్చే డబ్బు కూడా ఆగిపోతూ ఉంటుంది. ఒకవేళ ఈ రోజు ధనం చేతికి వచ్చినా ఆ అవకాశం ఉన్నా ఏదో ఒక రూపంలో ఖర్చు అయిపోతుంది. ఈ విధంగా అన్ని రకాల సమస్యలకు కూడా అతడు లేదా ఆమె కారణము. కాబట్టి వారి యొక్క చెడు మీపై పడకుండా జాగ్రత్త వహించండి. మీకు ఏ సమస్య ఉన్నా ఎవ్వరితో చెప్పుకోవద్దు. భగవంతునితోనే చెప్పుకోండి. నిత్యం శివారాధన చేసుకోండి. అంతా మంచి జరుగుతుంది.